గోదావరి తీరాన ఉన్న కోనసీమలోని ఒక అందమైన పల్లెటూరు రామచంద్రాపురం. అక్కడ పచ్చని చేలు, కొబ్బరి తోటల మధ్య పెరిగిన చిన్ననాటి స్నేహితులు రాము, సోము. రాముది చేతివాటం, వంట చేస్తే దేవలోకం నుంచి అమృతం దిగివచ్చినట్లు ఉంటుంది. సోము తెలివైనవాడు, 10 మందిని ఆకట్టుకునేలా మాట్లాడగలడు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు డబ్బుతో ఊరి బస్టాండ్ పక్కన ఒక చిన్న రేకుల షెడ్డును అద్దెకు తీసుకున్నారు. మొదటి రోజులు పాత గిన్నెలు, ఒక చిన్న పొయ్యి, 4 ప్లాస్టిక్ కుర్చీలతో స్నేహితుల బిర్యానీ పాయింట్ మొదలైంది. మొదటి వారం రోజులు సగం అన్నం కుక్కలకే వెయ్యాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు, కనీసం కోడిమాంసం కొనడానికి కూడా డబ్బులు లేక సోము తన తల్లి బంగారు గాజులు అమ్మాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు, కాని వెనకడుగు వెయ్యకూడదని నిశ్చయించుకున్నారు. వ్యాపారం సరిగ్గా సాగని సమయంలో రాము ఒక ప్రయోగం చేశాడు. కృత్రిమ రంగులు, ప్యాకెట్ మసాలాలు మానేసి ఇంట్లో తయారుచేసిన మసాలాలతో కట్టెల పొయ్యిమీద మట్టికుండ బిర్యానీ వండటం మొదలుపెట్టాడు. ఆ బిర్యానీ వాసన ఊరి పొలిమేరల వరకు వ్యాపించింది. ప్రచారం: సోము ఒక వినూత్న పద్ధతిని అనుసరించాడు. ఎవరైనా ఆకలితో ఉండి డబ్బులు లేవంటే వారికి ఉచితంగా భోజనం పెట్టేవాడు. తృప్తిగా తిన్నవాడు 10 మందికి చెబుతాడు అనేది సోము నమ్మకం. మెల్లగా 1, 2 అలా 100 మంది రావడం మొదలైంది. రాము చేతి రుచికి జనం ఫిదా అయిపోయారు. 3 ఏళ్ల కఠిన శ్రమ తర్వాత ఆ చిన్న రేకుల షెడ్డు ఇప్పుడు ఆ జిల్లాలోనే అతిపెద్ద గ్రాండ్ ఫ్రెండ్స్ రెస్టారెంట్గా రూపాంతరం చెందింది. ఒకప్పుడు పనికోసం వెతుక్కున్న వీరు ఇప్పుడు అదే ఊరిలోని 50 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా లాభాల్లో కొంత భాగాన్ని ఊరిలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, పేదపిల్లల చదువుకు ఖర్చు చేయడం మొదలుపెట్టారు. రాము, సోము విజయం కేవలం వారి ఆర్థిక ఎదుగుదలకే పరిమితం కాలేదు. అది కృషి, నైపుణ్యం మరియు మంచి మనసు కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించింది. అవమానాలను ఆశీర్వాదాలుగా మార్చుకుని, నాణ్యతను నమ్ముకుని 10 మందికి సాయపడే గుణమే వారిని ఈ ఉన్నత స్థాయికి చేర్చింది. ఒక చిన్న రేకుల షెడ్డు నుండి మొదలైన వారి ప్రయాణం నేడు ఎందరో నిరుద్యోగులకు లైఫ్ ఇచ్చే స్థాయికి ఎదగడం యువతకు ఒక గొప్ప ఆదర్శం. నిజమైన విజయమంటే మనం ఎంత సంపాదించామన్నది కాదు, మన ఎదుగుదల వల్ల ఎంతమంది జీవితాలు మారాయన్నదే ముఖ్యం అని ఈ విజయ తీరాలు కథ చాటి చెబుతోంది. ఈ కథలోని నీతి: ఎంతటి కష్టకాలంలోనైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిజాయితీగా కష్టపడితే విజయం తప్పక వరిస్తుంది. సాటివారికి సహాయం చేసే గుణమే వ్యాపారానికి నిజమైన బ్రాండ్ ఇమేజ్.